ఇక పెద్దనే ఇక్కడ తాడు తీసుకున్నారు. మనం కామన్గా ఆవులకి కానీ దూడలకి కానీ బర్రెలకి కానీ ముక్కు ముక్కు ఇట్లా కాటు పడకుండా చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ పెద్దనే దీన్ని చేస్తున్నాడు. ఏ విధంగా అడుగుదాం మనము. నమస్తే పెద్దనా. నమస్తే. ఎక్కడన్నా మీదే? మాది చిన్నమడూరు బంజారా. చిన్నమడూరు బంజారా. మనం ఎట్లా తీసుకుంటాం? 6 మీటర్లు తీసుకోవాలి. 6 మీటర్లు. ఓకే. 6 మీటర్లు తీసుకొని ఇక చూడు, ఇక మొదటి ఎట్ చేస్తున్నా ఇది ఇక్కడ చిన్నమడూరుది, ఇది జనగాంది. ఓకే. ఇది ఏమో ఇక్కడ మన వరంగల్ది. ఇది జనగాంది ఎక్కడికి తూర్పు రావాలి. ఇది మళ్ళా తూర్పుది పనమటికి రావాలి. ఓకే. ఇక మళ్ళా ఇక్కడ ఇక వరంగల్ది ఇక మళ్ళీ ఇక్కడికి మళ్ళీ నవాపేటకు రావాలి. అంటే రైతు తనకు తెలిసిన వేలో మనకు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది మిత్రం. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. సో చూసుకోవచ్చు ఒకసారి తను ఏ విధంగా తయారు చేస్తున్నా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చేయండి అన్న. ఇప్పుడు ప్రతి వారం సంతలో మీరే నడిపిస్తుంటారా? మేమే. ఎట్లా సంవత్సరం టెండర్ ఉంటారు? 2 సంవత్సరం టెండర్ ఇది. ఓకే. ఓకే. ఇది పైపిటి అమ్మ. అసలు ఆవుకి కానీ బర్రెకి కానీ కట్టడం వల్ల బర్రెలకు ఎడ్ల కంటే ఇది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కు చేయాలి. అట్లా సరే మీరు డిజైన్ చేస్తే కానీ ఉపయోగం ఏముంటుంది అంటే అసలకు మంచిగా కట్టుకుంటానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంటే ముక్కు ఇట్లా కోసుకుంటా ఇంకా ఏ దానికి ప్రతి మంచి దానికి అక్కడ వస్తుంది. ఇది ప్రతి గోదలకే అది అండబెట్టి ఇక మళ్ళా ఒకటి వదిలిపెట్టాలి. ఇంట్లో 2 వస్తాయి. ఇది పన్మడిది వదిలిపెట్టాలి. ఇది ఇక్కడిది వదిలిపెట్టి ఈ 2కే తీసుకోవాలి. ఇది ఇంకా ఈ బెట కాయ కరత ఆదరాయి నువ్వు చేసే నేను చూసుకుంటా. ఇగో అయిపోయింది. ఇక ఓకే. ఒకసారి ఇట్లా కిందికి మీదకి పట్టి ఒకసారి తాడు షట్ కాలే ఇది అన్న. నువ్వు పట్టుకో ఆగాదు. ఇగో ఇప్పుడు అన్ని కోసాలు ఒక తిరిగి రావాలి. మళ్ళీ షట్ చేసుకోవాలంటే ఒక దాని పెద్దగా ఉన్నా కానీ మళ్ళీ ఒకదానికే జరుపుకోవాలి. ఒకటే జరుగుతుంది. ఓకే. ఇగో 2 పూసలు అంతే ఉండాలి. ఇగో చూసుకోవచ్చు ఈ విధంగా తయారు చేయొచ్చు. అంటే దీన్ని ఇట్లా కట్టేస్తాం అన్నమాట. ఇట్లా కట్టి ఇట్లా వస్తుంది. బర్రెకి కానీ దుడ్డకి కానీ మన ఆవులకి కానీ ఎడ్లకి కానీ ఈ విధంగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ముక్కు ఇట్లా కోసుకోపోకుండా దానికి రక్షణ లాంటి మనం ఏదైనా బయట ఇట్లా కట్టేసినా కూడా అటు ఇటు తిరగడానికి కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా ప్రతి మార్కెట్లో కూడా ప్రతి సంతలో కూడా మనం ఇది చూస్తూనే ఉంటాం కదా. ఈరోజు ఈ పెద్ద విధంగా తయారు చేయాలి. మామూలుగా రేట్లు ఎంత ఉంటాయి కామన్గా? ఇవి ఒక 50 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి. 100 రూపాయలు ఖరీదు ఉంటుంది. 100 అంటే దీని సౌకర్య మూల్యతోని మన శీతాలంతో 110, 120 80 రూపాయలు కరెక్ట్ గ్యారెంటీ వస్తుంది ఖర్చు. అంటే మార్కెట్ సంతని బట్టి ఆ రోజు రేట్ జరుగుతుంది. 80 రూపాయలు సొమ్ము అవుతుంది గది.